నమస్తే, నా పేరు హేము. వెల్కమ్ టు నేత్ర టీవీ. తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా చేయాలన్నది కొందరి నుంచి చాలా రోజులుగా వినిపిస్తున్న వాదన. హైదరాబాద్ ను ముందుగా కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారనే ఊహాగానాలు కొంతకాలం చక్కర్లు కొట్టాయి. అయితే అలాంటి ప్రతిపాదన ఏది కేంద్రం దగ్గర లేదని కేంద్ర మంత్రులు వివరణ ఇవ్వడంతో ఈ పుకార్లకు తెరపడింది. అయితే తాజాగా దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ ఏర్పాటు చేయాలి అనే అంశంపై సంపత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బిఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ హాజరయ్యారు. ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ మాట్లాడుతూ దేశ రక్షణ కోణంలో హైదరాబాద్ రెండో రాజధానిగా ఉండాలని అంబేద్కర్ బలంగా కోరేవారన్న విషయాన్ని మరోమారు గుర్తు చేశారు. దాంతో మళ్ళీ దేశ రెండో రాజధాని చర్చ మొదలైంది. नॉर्थ में मान लीजिए 3 पॉपुलेशन है और साउथ में सिर्फ 1 पॉपुलेशन है, तो रिप्रेजेंटेशन और पार्लियामेंट में इसकी संख्या पर असर हो सकता है. ऐसी एक परिस्थिति तो सदर्न स्टेट्स जो है, ईस्टर्न स्टेट्स जो है, प्रोग्रेसिव स्टेट्स जो है, उन पर असर होगा. उन पे जो है असर होगा, और वो असर इसलिए होगा कि उनके यहाँ पॉपुलेशन कंट्रोल हुआ और कुछ स्टेटों में पॉपुलेशन कंट्रोल नहीं. ప్రకాష్ అంబేద్కర్ ఇలా మాట్లాడటం కొత్తేమీ కాదు. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా రెండో రాజధాని ప్రస్తావన తెస్తున్నారు. హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని కావచ్చని బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు అప్పట్లో చేసిన కీలక వ్యాఖ్యలు కూడా మంట పుట్టించాయి. సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కావాలని అంబేద్కర్ గారు 1956లో ఆయన స్మాల్ స్టేట్ సంబంధించినటువంటి పుస్తకంలో ఒక ప్రత్యేకంగా రాయడం జరిగింది. దీని గురించి బొల్లారం, సికింద్రాబాద్, హైదరాబాద్ కలిపి ఆనాడు ఒక రాష్ట్రంగా, ఒక రాజధానిగా పెట్టాలి. ఈ రాజధానిగా చేస్తేనే భారతదేశ సెక్యూరిటీకి చాలా అవసరమని, మన చుట్టూ ఉన్నటువంటి పాకిస్తాను, తర్వాత చైనా ఎంతెంత దూరంలో ఉందన్న విషయం కూడా ఆయన పుస్తకంలో రాయడం జరిగింది. రాజధాని షల్ బి ది సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ది కంట్రీ అని చాలా ఖచ్చితంగా చెప్పడం జరిగింది రావాలని. నా మనసులో ఉండేది వ్యక్తిగతంగా తప్పకుండా అయి తీరుతుంది అది. ఎందుకంటే కరీంనగర్లో కూడా మనం అనుకుంటున్నాం కాబట్టి డెఫినెట్గా భారతదేశానికి రెండవ రాజధాని కాబోతుంది. దాన్ని సాకారం చేసుకోవడానికి కోసం అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలి, చర్చించుకోవాలి, చర్చించుకోవడానికి నిర్ణయం తీసుకోవాలి. ఒక అభిప్రాయం చెప్తున్నాను అంటే, రెండో రాజధాని అవసరం ఎందుకు? దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయి దాటిపోవడంతో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరుకున్నట్లుగా హైదరాబాద్ నగరం రెండో రాజధాని అయ్యే అవకాశాలను తోసిపుచ్చలేమన్న వాదన మొదలైంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. ఏడాదికి అక్కడ కాలుష్యం పెరిగిపోతోంది. దీన్ని తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. ఇక రాజధాని కాబట్టి దేశ పరిపాలన వ్యవస్థతో పాటు సుప్రీంకోర్టు, ఇతర ప్రభుత్వ ఆఫీసులన్నీ అక్కడే ఉండగా రాజకీయ నాయకులతో పాటు ఇతర ప్రాంతాల వాసుల రాకపోకలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే కాలుష్యం కారణంగా అక్కడ పరిస్థితులు కొన్ని నెలల పాటు దారుణంగా మారిపోయాయి. మరోవైపు వేసవి కాలంలోనూ అక్కడ విపరీతమైన ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఇలా అన్నింటికీ కష్టం అవడంతో రెండో రాజధాని అవసరమన్న అభిప్రాయాలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. కొందరైతే ఏకంగా రాజధానినే ఢిల్లీ నుంచి మార్చమని కోరుతున్నారు. ఇక రెండో రాజధాని లిస్ట్ లో ముంబై, భోపాల్, నాగపూర్, రాయ్పూర్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల పేర్లు వినిపిస్తున్నాయి. వీటన్నిటిలో ప్రతి నగరానికి ఏదో సమస్య ఉండగా రెండో రాజధానిగా మార్చేందుకు హైదరాబాద్ కు తక్కువ సమస్యలు ఉన్నాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్ ను దేశ రెండో రాజధానిగా మార్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు అప్పుడెప్పుడో కథనాలు వచ్చాయి. దానికి సంబంధించిన కసరత్తు కూడా ప్రారంభమైనట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. దేశ రాజధానిగా హైదరాబాద్ ఉండాలి. దేశ భద్రత, సమైక్యత పరంగా ఇది మంచి నిర్ణయం. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, రాజ్యాంగ రచయిత, దార్శనికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇప్పుడు ఆయన మాటలు నిజం చేయాలని, దేశానికి హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేయాలని కొందరు వాదనలు వినిపిస్తున్నారు. ఈ వాదన ఈనాటిది కాదు. తెలంగాణ ఉద్యమం తరువాత ఉమ్మడి ఏపీ విభజన సమయంలోనూ ఈ డిమాండ్ వెలుగు చూసింది.
హైదరాబాద్ పై ఆంధ్ర ప్రాంత నాయకులు పట్టుబడిన సమయంలో దీన్ని కేంద్రపాలిత ప్రాంతం చేసి దేశానికి రెండో రాజధాని చేయాలన్న డిమాండ్లు కూడా వచ్చాయి. కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ పూర్తిగా తెలంగాణలో భాగంగానే ఉంచింది. తెలంగాణ ఏర్పడే రోజే హైదరాబాద్ను కామన్ క్యాపిటల్ అని అనే రోజు మేమందరం కూడా వారి నాయకత్వంలో, కోదండరాం గారి నాయకత్వంలో మేమందరం తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో ఉన్న రోజు రాయల్ తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించినాం. హైదరాబాద్ను గుండెకాయ లాంటి తెలంగాణకు హైదరాబాద్ను కామన్ క్యాపిటల్ చేయడాన్ని వ్యతిరేకించినాం. అలాంటి సందర్భంలో సెకండ్ క్యాపిటల్ చేసి ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ అధీనంలోకి పోతే తెలంగాణ రెవెన్యూస్ కూడా చాలా డిక్లైన్ అయ్యే అవకాశం ఉంది. దేశ పరంగాను రెండో రాజధానిగా హైదరాబాద్ను చేయడం అన్నింటికీ అనుకూలమేనని చెప్పాలి. దేశ రాజధాని ఢిల్లీ దాయాది దేశం పాకిస్తాన్ కు చేరువలో ఉంది. ఇరు దేశాల పరంగా ఉద్రిక్తలు తలెత్తితే దాయాది దేశం రాజధానిని టార్గెట్ చేయడానికి అనుకూలం. అదే హైదరాబాద్ విషయానికి వస్తే దేశంలో అన్ని ప్రాంతాలకు మధ్యన ఉంటుంది. పొరుగు దేశాల నుంచి రక్షణ పరంగా అనుకూలంగా ఉంటుంది. దానితో పాటు దేశంలో రాజకీయ పరిస్థితులు, అభివృద్ధి విషయంలో ఉత్తరాది దక్షిణాదిల మధ్య అంతరం కనిపిస్తుంది. ఉత్తరాది దక్షిణాది విపక్షను పోగొట్టడానికి దక్షిణాదిలో రెండో రాజధాని ఉంటే అది హైదరాబాద్ అయితే అందరికీ అందుబాటులో ఉంటుంది. సుప్రీంకోర్టు బెంచ్ ను కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తే అత్యున్నత న్యాయస్థానం కోసం కూడా ఢిల్లీ వెళ్లకుండా దక్షిణాది వారందరికీ ఉపయోగపడుతుంది. మరోవైపు హైదరాబాద్ లో ఇప్పటికే రక్షణ శాఖను చెందిన సంస్థలు ఉన్నాయి. DRDA వంటి రక్షణ పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. అదీ కాక అన్ని కాలాలలో అతి లేకుండా ఇంచుమించు సాధారణ వాతావరణం కూడా హైదరాబాద్ లో ఉండడం ప్లస్ పాయింట్ అవుతుంది. వీటన్నిటికీ తోడు దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్లుగా రాష్ట్రపతి విడిది కేంద్రం కూడా ఇక్కడే ఉంది. అందుకే అన్ని విధాలుగా అనువుగా ఉండే హైదరాబాద్ ను దేశ రెండో రాజధానిగా చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరి హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేస్తే రాజకీయంగా ఎవరికి నష్టం, ఎవరికి లాభం? దీనిపై కూడా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. రెండో రాజధాని అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిని కేంద్ర పాలిత ప్రాంతంగా కూడా ప్రకటించే అవకాశం ఉంది. రాజధానిలో కేంద్ర ప్రభుత్వం ప్రాబల్యం పెరుగుతుంది. దాంతో ఎంతో కొంత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కలిసి వస్తుందని భావిస్తున్నారు. అదే క్రమంలో హైదరాబాద్ లో మజ్లిస్ దూకుడు కూడా తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల పరంగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ రోజున్న రాజకీయ భౌగోళిక పరిస్థితుల్లో ఢిల్లీ అనేది వయబుల్ కాని ఇలా ప్రాంతంగా ఉన్న పరిస్థితి. ఆ పరిస్థితుల్లోనే సెకండ్ క్యాపిటల్ చేయాలని ఆలోచనతో చేస్తున్నది కావచ్చు. రాజకీయంగా కొంతమందికి ఉపయోగకరంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ కావాలని అంటుండొచ్చు. కానీ ఒకటి మాత్రం కాంగ్రెస్ పార్టీగా, ఒక అంబేద్కరిస్ట్గా కూడా నేను ఒకటైతే చెప్పగలను. రెండవ క్యాపిటల్ను 1000 ఎకరాలు 2000 ఎకరాల్లో అలొకేట్ చేసి అక్కడ ఒక సెషన్, చలికాలం సెషన్ నడవడానికి, సుప్రీంకోర్టు ఒక బెంచ్ని ఏర్పాటు చేయడానికి, ఇతరత్ర పరిపాలన కోసం ఇక్కడ తాత్కాలిక ఏర్పాటు చేస్తే మంచిదని ఒక ఆలోచన అయితే నాకున్నది. అభివృద్ధి పరంగాను హైదరాబాద్ కు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటికే ఐటీ రాజధానిగా హైదరాబాద్ ను తీర్చిదిద్దారు. రెండో రాజధానిగా చేస్తే అంతర్జాతీయ సంస్థలు కూడా మరిన్ని హైదరాబాద్ లో తరలి వచ్చే అవకాశం కూడా ఉంది. చిన్న దేశాలతో సహా 72 దేశాలకు 2 రాజధానులు ఉన్నాయని, ఇంత పెద్ద దేశానికి రెండో రాజధాని లేకపోవడాన్ని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. రెండో రాజధాని అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే ఆ వాదనను తెలంగాణ వాదులు గతం నుంచి ముక్త కంఠంతో ఖండిస్తూనే ఉన్నారు. అయితే ఇదే విషయాన్ని మరోసారి నొక్కి వక్కాణించారు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం. రెండో రాజధానిగా హైదరాబాద్ ను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేదే లేదని కోదండరాం ఉద్ఘాటించారు. అదే జరిగితే ఢిల్లీ పరిస్థితులే ఇక్కడ వస్తాయని అభిప్రాయపడ్డారు. అయితే సుప్రీంకోర్టు బెంచ్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని, పార్లమెంట్ సమావేశాల్లో ఒక సెషన్ ఇక్కడ పెట్టాలని కోదండరాం సూచించారు. అయితే హైదరాబాద్ ను మాత్రం అంబేద్కర్ చెప్పినట్లుగా రెండో రాజధాని చేస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మన దగ్గర ఏమైతుందంటే జనాభా తక్కువ ఉన్నది, ఉత్తర హిందుస్థానంలో జనాభా ఎక్కువ ఉంటుంది. అక్కడ రేపు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అక్కడికి వెళ్ళి తయారైపోతే, మన దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేలు, ఎంపీలు తక్కువైపోతే వాళ్ళ పరపతి పెరగదా? పెరుగుతుంది కదా.
పునర్వ్యవస్థీకరణ అంటారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ. ఎందుకంటే జనాభాను బట్టి నియోజకవర్గాలు పెంచుతారు, జనాభాను బట్టి వాటి సరిహద్దులు నిర్ణయం చేస్తారు. హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అవుతుందో లేదో గాని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా అభివృద్ధి చేస్తామని ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చెబుతోంది. కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా లభిస్తుండటంతో పనులను పరుగులు పెట్టిస్తామంటున్నారు. ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర మంత్రులను కలిసి ఏపీ అభివృద్ధికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే ఆర్థిక సంఘం చైర్మన్, నీతి ఆయోగ్ సీఈఓలతోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. అమరావతి రింగ్ రోడ్డు, గ్రీన్ఫీల్డ్ హైవేలకు ఆయా మంత్రిత్వ శాఖల నుంచి అనుమతులు పొందారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ స్టాండింగ్ ఫైనాన్షియల్ కమిటీ ప్రధానమంత్రి తుది ఆమోదం లభిస్తే అమరావతి రింగ్ రోడ్డు, గ్రీన్ఫీల్డ్ హైవేల పనులు ప్రారంభమవుతాయి. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు భూసేకరణ సహా పనులకు మొత్తం 20,000 కోట్ల నుంచి 25,000 కోట్ల వ్యయానికి సంబంధించిన పనులకు కేంద్రం అంగీకారం తెలిపింది. మొత్తం మీద అసలు రాజధాని ఏది అనే పరిస్థితి నుంచి ఏపీ రాజధాని అమరావతి అనేలాగా అడుగులు పడ్డాయి.